ఇట్లా అండి దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి ఈ దినాన్ని బట్టి దేవదేవునికి వందనాలు చెల్లిస్తాం. ఈ నూతన దినంలో నూతన కృపను బట్టి ఆయన మనకు గొప్ప విడుదలను అంటే గొప్ప బ్రేక్ త్రూని ఇస్తున్నాడు. కాబట్టి స్ట్రాంగ్ హోల్స్ నుండి మనం ఎలా విడుదల పొందాలి అనే ఒక ఆశీర్వాదాన్ని ఈరోజు చూద్దాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 7, 8, 9 వచనాలు. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధ నిత్యంగా చూతిని. పనులలో తమను కష్టపెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మొర వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నాయి కాబట్టి ఐగుప్తుల చేతిలోండి వారిని విడిపించుటకు ఆ దేశంలో ఉండి విశాలమైన మంచి దేశమున కనుక కానానీలకు, హితీలకు, అమోరీలకు, పెరిజీలకు, హివీలకు, యోబీసీలకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. ఇజ్రాయేలు మొర నిజముగా నా ఎద్దకు చేరినది. ఐగుప్తులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి, దేవుని యొక్క మహిమోన్నతమైన ప్రేమ అనురాగాలను బట్టి ఇజ్రాయేలీల మొర దేవునికి చేరినది అని అంటున్నాడని. నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధ నిత్యంగా చూచితిని. ఈరోజు మనమందరం ఆయన ప్రజలమే. ఈ లోకం అనే ఐగుప్తులో మనం ఎంత బాధపడుతున్నాం, ఎలా మొరపెడుతున్నాం అన్న బాధను ఆయన చూచి ఉన్నాడు అంటున్నాడు. సో ఆయన మన దుఃఖాలు ఎరిగినవాడు అని అంటున్నాడు. అలాగే మనల్ని పాలు తేనెలు ప్రవహించు దేశంలోని తీసుకువెళ్ళటానికి దిగి వచ్చినాను. విశాల స్థలంలోని తీసుకువెళ్ళటానికి నేను దిగి వచ్చినాను. మరి వారి యొక్క మనవి నేను ఆలకించుదును అంటున్నాడు. సో దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి ఇక్కడ ఎన్ని సమస్యలున్నా విడుదల అనేది మనకి ఈ వాక్యము 8వ వచనంలో తెలుస్తుంది. చూడండి, కాబట్టి ఐగుప్తుల చేతిలో ఉండి వారిని విడిపించుటకును ఆ దేశంలోని విశాలమైన మంచి దేశమును కనగా కానానీలకు, హివీలకు, హిత్తీలకు, అమోరీలకు, పెరిజీలకు, యోబీసీలను దాటుకొని మనం వెళ్తాం. అంటే వాళ్ళకు నివాస స్థానమైన ఆ పరిస్థితి నుండి విడుదలిస్తాను అని అంటాడు. సో ఈరోజు మన శరీరం గురించి మాట్లాడతాం. మన దేహము దేవుని ఆలయంగా ఉందా, దుఃఖానికి నిలయంగా ఉందా, మరి దయానికి నిలయంగా ఉందా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే దేహము దేవుని ఆలయం అన్నప్పుడు దేవుడి యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి, దేవుని యొక్క మహిమోన్నతమైన ప్రేమ అనురాగాలను బట్టి, ఆయన నామాన్ని బట్టి సంతోషించగలగాలి. ఆయన యందు మనం సమస్తమును పొందుకునిన వారంగా, దీవించబడిన వారిగా ఉండాలి. మరి యేసు ప్రభు భూమి మీదకి వచ్చినందువలన మనకు 3 కార్యాలు జరిగినాయి. ఒకటి, పాపం నుండి విడిపించబడుతున్నాము, మరి సాతాను బంధకాల నుండి విడిపించబడుతున్నాము, స్వస్థతను అందుకుంటున్నాం. సో ఈ 3 కార్యాలని దేవుడు మనకు అనుగ్రహించినాడు. కాబట్టి దేవుడి యొక్క ప్రేమ, పరిశుద్ధుడి యొక్క శక్తిని, క్రీస్తు యొక్క సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. సో దేవుని యొక్క మహిమోన్నతమైన ప్రేమను బట్టి ఆదరణ, ఆశీర్వాదాలు మన జీవితంలో లేవు అంటే ఖచ్చితంగా మనల్ని మనం సరి చేసుకోవాలి. ఎందుకంటే సాతాను అనేక సార్లు మనల్ని ఇబ్బందిపరుస్తున్నాడు అనేసి మనం ఆశీర్వాదాలు పొందుకోకుండా ఉండడానికి కూడా సాతాను పని చేస్తాడండి. 1 తెస్సలోనికులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. కాబట్టి మేము మీ యొద్దకు రావాలని ఇంటిమి, పౌలను నేను పలుమార్లు రావాలని అనుంటి, కానీ సాతాను మమ్మను అభ్యంతరపరచాను. చూడండి, సేవకులు మనకు డెలివరెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు అంటే విడుదలను, స్వస్థతను, పాపముల నుండి, శాపముల నుండి దేవుడు మనల్ని కాపాడాలి అనే ఒక ఆలోచనతో వాళ్ళు దేవుడి చేత పిలువబడిన వారుగా ఉండి నడిపించబడుతున్నప్పటికీ కూడా, అభిషేకించబడినప్పటికీ, దేవుని ముఖాముఖిగా చూసినట్టుగా వాళ్ళ యొక్క చరిత్ర మనం చూస్తున్నప్పటికీ కూడా సాతాను వాళ్ళకు అభ్యంతరపరుస్తుందంట, అనేక మార్లు ఆటంకపరుస్తుందంట. సో ఎందుకని ఆటంకపరుస్తుందంటే మన జీవితంలో పాప మలినాన్ని పట్టుకున్నందువలననే. సో మనం మొట్టమొదట దేవుడి దగ్గర యథార్థ హృదయాన్ని కలిగి ఉండాలి. సంపూర్ణంగా దేవా, నా అతిక్రమం, నా దోషములను క్షమించువాడు నువ్వంటూ ప్రభు మీద నువ్వు ఆనుకొని ప్రభు రక్త ప్రోక్షణ కిందికి నువ్వు రాగలిగితే మరి సాతాను నీ మీద ఆధిపత్యం చేయలేడు. సాతాను బంధకాల మీద నీకు జయము కలుగుతుంది. కాబట్టి సంపూర్ణమైన స్వస్థత వస్తుంది. అది ఫినాన్షియల్గా అవ్వచ్చు, స్పిరిచువల్గా అవ్వచ్చు, మెంటలీగా అవ్వచ్చు, వరల్డ్లీగా అవ్వచ్చు, పరలోక సంబంధమైనవి ఉండొచ్చు.
ఏ ఇబ్బందిలో ఏ చెరలో నువ్వు ఉన్నా కూడా దేవుడు గొప్పగా విడుదలిస్తాడు. కాబట్టి మనం పాపంలో ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలి అని అంటున్నాడు. మరి అపవాది మన దగ్గరికి ఎందుకు వస్తాడంటే యోహాను సువార్త 10:10 దొంగలించుటకును మరి మన యొక్క ఐశ్వర్యాన్ని దొంగిలించటం కోసం కాదు, కానీ మన జీవితాలలో ఉంటున్న దేవుని చిత్తాన్ని దొంగిలించుతాడు. మరి మనకు మహిమను దొంగిలించటానికి వస్తాడు. ధనం కొదువయ్యో కాదు, మరి ఆశీర్వాదాల కొరవయ్యి వాడు వస్తున్నాడు. అంటే పరలోకపు ఆశీర్వాదాలు అపవాదికి లేవండి, మనకు దేవుడు అనుగ్రహించినాడు. కాబట్టి పరలోకపు ఆతిథ్యాన్ని, పరలోకపు ప్రేమను మనం పొందుకోవాలి. ఎందుకంటే 1 పేతురు 5:8 ఎవరిని మృంగుతున్నా అంటూ గర్జించు సింహం వలె అపాదైన సాతాను ఇటు అటు తిరుగుతున్నాడు. కాబట్టి వాడి సమయం కొంచెమే, కాబట్టి వాడు మనల్ని ఎన్నో రకాలుగా దాడి చేయాలనుకుంటున్నాడు. అయితే సాతాను రావడానికి కూడా మనం కొన్ని ద్వారాలు తెరుచుకొని ఉంటాం. ఆ ద్వారాలు ఏంటి అంటే ద్వితీయోపదేశ కాండంలో 7వ అధ్యాయము 25-26 వచనాలలో చూస్తాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 25-26 వారి దేవతల ప్రతిమలను మీరు అగ్ని చేత కాల్చివేయవలను, వాటి మీద ఉన్న వెండి బంగారం అపేక్షింపకూడదు, నీవు దాని వలన చిక్కుపడుదువేమో గనుక దాన్ని తీసుకోకూడదు. ఏలైనగా అది నీ దేవుడైన యెహోవాకు హేయము, దాని వలె నీవు శాపగ్రస్తుడు కాకుండాన్నట్లు నీవు హేయమైన దాని ఇంటికి తేకూడదు. అది శాపగ్రస్తమే కనుక దాన్ని పూర్తిగా రోసి దాని యందు బొత్తిగా అసహ్యపడవలను. సో ఈరోజు మన జీవితాల్లో చేయకూడనివి చేస్తున్నామంట. సో చేయకూడని వాటిని ఆశిస్తున్నాము అని అంటున్నాడు. కాబట్టి దేవతల ప్రతిమలను మీరు అగ్ని చేత కాల్చివేయాలి. అగ్ని చేత అంటే ఇప్పుడు మన దేహాన్ని గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి మన ఆలోచనలలో ఉంటున్న విగ్రహాన్ని, మన ప్రేమలో, మన మాటలో, మన యొక్క ప్రవర్తనలో ఉంటున్న విగ్రహాలను పరిశుద్ధాత్మ అగ్నిని మనం పొందుకోవడం ద్వారా కాల్చివేయగలం. అలాగే వాక్యం ద్వారా మనం వాటిని కాల్చివేయగలం. సో అది ఎలా అంటే దేవుడి దగ్గర మనం విలువైన సమయాన్ని ఇస్తూ ప్రార్థిస్తూ ప్రభుని కొనియాడుతూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. సో మరి దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి హేతువు లేని శాపము తగలకపోదు అంటాడు సామెతల గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనంలో. అంటే ఈ హేతువు లేని శాపాలు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు సాతానుడు మన దగ్గరికి వస్తున్నాడు అంటే, యోబు నేను దేని గురించి భయపడుతున్నా అది నా ఎద్దకు ఉరి వచ్చినట్టుగా వచ్చినాడు అంటూ. సో ఉరి వచ్చినట్టుగా వచ్చిందంట ఆయనకు శ్రమ. కాబట్టి భయం అనే దాన్ని సాతాను ఒక ఆయుధంగా ఉపయోగిస్తున్నాడు. చింత, అభద్రతాభావం, ఇగో మనుషులను ప్రేమించడం అధికంగా, దేవుని కంటే ఎక్కువగా, డబ్బుని ఎక్కువగా ప్రేమించడం. సో ఇవన్నీ విగ్రహాలు. కొంతమంది షాపింగ్ని వదిలిపెట్టేస్తారు, కొంతమంది ఫోన్ వదిలిపెట్టేస్తారు దేవుడికి దగ్గరగా కావాలంటే. కానీ నిరంతరం మనం మాత్రం లోబడనులని జనాంగంగా ఉండకూడదు. అలా ఉంటే మాత్రం మరి హేతువు లేని శాపం తగలకపోదు. నీ క్రియలను బట్టి నీకు మరణం, నీకు నడిపింపు ఎలా ఉండాలి అనే దాని మీద నువ్వు ఉండాలి. చూడండి, ఆదాము అవ్వలు ఎన్నిక చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళు ఏదేను వనంలో నుండి బయటికి రాగలిగినారు. అక్కడ ఉన్న 2 చెట్ల పండ్లను తినొద్దు అని అన్నాడు. అయితే అక్కడ మంచి చెడులను తెలుసుకునే ఆ యొక్క ఫలాన్ని మీరు అనుభవించొద్దు అని అంటున్నాడు. ఆ స్పష్టత ఉంది మనకి. మంచి చెడులు తెలియచేయు ఆ యొక్క చెట్టు ఫలవృక్షాలను, వృక్ష ఫలాలను మీరు తినకూడదు అని అంటున్నారు. అయితే అక్కడ మనుషులైన మనకు తీసుకోవాలని లేకపోయినా సాతాను ప్రేరేపించటాన్ని బట్టి, సో సాతాను ప్రేరేపించటాన్ని బట్టి ఆ యొక్క పరిస్థితులలో అవ్వ మోసపోయినట్టు చూస్తున్నాం ఆదికాండంలో. సో అవ్వను బట్టి ఆదాము. అయితే వీళ్ళిద్దరిని దేవుడు దర్శించినప్పుడు ప్రభా మమ్మను క్షమించు అని వాళ్ళు ఒప్పుకొని ఉంటే నిజంగా దేవుడు మళ్ళా నూతనమైన కృపను విడుదల చేసి గొప్ప కార్యాలు చేశాడు. కానీ ప్రణాళిక పరంగా వారు పాపం చేస్తున్నారు, అపాది యొక్క పన్నాగంలో పడిపోయినారు కనుక వాళ్ళు విడిపించుటకు మళ్ళా యేసు ప్రభు మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది కడపటి ఆదాముగా. సరే, ఈ మొదటి ఆదాము అవ్వలు మంచి చెడులను గ్రహించాలని ప్రయాసపడ ఆ ఫలాలను తిన్నారు.
ఇప్పుడు కూడా ఆ చెట్టు భూమి మీద లేదు, కానీ అలాంటి నిర్ణయాలు, మంచి చెడులు తెలుసుకోవాలని ఎప్పుడు ఫోన్ చూస్తూ, ఎప్పుడు టీవీలు చూస్తూ, ఎంతగానో కష్టపడి చదువుతూ ఇంకా జీవితం ఇంతే అంటూ కొంతమంది అలాగే భక్తి లేని జీవితంతో చనిపోతుంటారు. నీ భుక్తి కోసం నువ్వు చేయవలసిన పని చేయాలి, కాదన్నాను, కానీ దేవుడికి ఇచ్చే సమయం మినిమం 24 గంటల్లో 1 గంట అయినా నువ్వు దేవుడికి ఇవ్వగలుగుతున్నావా? కొంతమంది ధనం ఇచ్చి దేవుణ్ణి కొనాలనుకుంటారు. సేవకుల ద్వారా ప్రార్థన చేసుకుంటే జరుగుతుంది అని అంటున్నారు. అఫ్కోర్స్ కొన్నిటిలో మనకు విడుదల కలుగుతుందండి, కాదన్నాను, కానీ సంపూర్ణమైన ఆశీర్వాదము, పరిపూర్ణమైన జీవితము నువ్వు చదువుకుంటేనే నువ్వు ఉద్యోగంలోకి ఎక్కగలవు. అలాగే నువ్వు దేవుడి దగ్గర ప్రార్థిస్తేనే నువ్వు ఆ ఫలాన్ని అనుభవించగలవు. ఇది మంచి చెడులు తినే ఫలాన్ని, మంచి చెడులు తెలియపరిచే ఫలాన్ని మనం తినకూడదు, కానీ జీవవృక్ష ఫలాలను మనం భుజించాలి. జీవవృక్షము అంటే ప్రస్తుతానికి వాక్యం. వాక్యాన్ని భుజించటాన్ని బట్టి నీవు జీవంలోనికి అడుగు పెడతావు, జ్ఞానంతో నడిపించబడతావు, సమస్తమైన ఆశీర్వాదాలను నువ్వు పొందుకోగలుగుతావు. ఆశీర్వాదం నాకు కర్తయు దాన్ని కొనసాగించేవాడు ఆయనే అయినాడు కనుక ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. కాబట్టి ఎలా పొందుకోవాలి అంటే విధేయతను బట్టి, మరి విధేయతను బట్టి మనం పొందుకుంటాము. కాబట్టి మరి యెషయా గ్రంథం 52:2లో దేవునికి విధేయతను కలిగి ఉండాలని తెలియపరుస్తున్నారు. సో మరి ఇక్కడ అది మనుషులతో కొనలేనిది, అధికారులతో, దేవుని యొక్క సేవకులతో కొనలేనిది ఆశీర్వాదం. కాబట్టి దేవుని దగ్గర సమయాన్ని వెచ్చించటం బట్టి నీవు వెల చెల్లించిన దానివిగా ఉంటావు. సో ఎప్పుడైతే నువ్వు వెల చెల్లిస్తావో ఆటోమేటిక్గా నీ జీవితం అద్భుతంగా మార్చబడుతుంది అంటూ వాక్యం సెలవిస్తున్నాడు. కాబట్టి వాక్యం అయిన దేవుడిని మనం ఆరాధించాలి. ఎందుకంటే యోహాను సువార్త 1:1లో ఆదియందు దేవుడు ఉండను, ఆ వాక్యం ఆదియందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద ఉండను, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు అనేసి సెలవిస్తుంది. కాబట్టి వాక్యమైన దేవుని విషయంలో మనం జాగరూకులై ఉండాలి. వాక్యాన్ని ఎక్కువగా భుజించాలి. ధూళి దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చుండుము, చెరపట్టిన సియోను కుమారి, నీ మెడకట్లు విప్పివేసుకొనుము. ఇక్కడ ధూళి దులుపుకోమంటున్నాడు. అంటే నువ్వు సోమరితనంతో ఉన్నావా, లోకాశలతో ఉన్నావా, లేకపోతే దుఃఖంలోనే ఉన్నావా, అర్థం కాని జీవితం అనుభవిస్తున్నావా? అయితే నువ్వు లేచి నీ పరపెత్తుకొన్నాడు అన్నట్టుగా నువ్వు లే, యెహోవా మహిమ నీ మీదకు ఉదయించును అన్న రీతిగా నీ అంతటా నువ్వు ధూళి దులుపుకోవలసిన పరిస్థితి ఉంది. యెరూషలేమా లేచి కూర్చుండుము అంటున్నాడు. అంటే నువ్వు పడుకున్న స్థితిలో ఉన్నావా, తెలియని స్థితిలో ఉన్నావా, దాని మీద నుండి నువ్వు విజయం పొందుకోవడానికి లే అంటున్నాడు. కాబట్టి అక్కడ సియోన్ కుమారి అంటున్నాడు. ఇజ్రాయేల్ కుమార్తెలు, సియోన్ కుమార్తెలు తేడా ఉండాలని. ఇజ్రాయేల్ కుమార్తెలు అంటే ట్రెడిషనల్గా వారానికి ఒకసారి చర్చికి పోయేవాళ్ళు. సియోన్ కుమార్తెలు అంటే అనుక్షణము అనుదినము ప్రభు యందు ఆనందిస్తూ ఎప్పుడు సమయం దొరికినా ప్రభు సన్నిధిలో సంతోషించేవారు, అతి పరిశుద్ధంలో వెళ్ళినవారు, అతి పరిశుద్ధంలో దేవుడు దర్శనాన్ని పొందినవారు. కాబట్టి ఈ మెడకట్లు విప్పివేసుకో అంటే నువ్వుగా వాక్యము ద్వారా అపాధిని వెళ్ళగొట్టుకో అని అర్థం. కాబట్టి 10 మంది బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు స్టోరీ మనకు తెలుసు. 5 మంది బుద్ధిగల వాళ్ళు సియోన్ కుమార్తెలు, బుద్ధి లేని కన్యకలు యెరూషలేము కుమార్తెలు. అంటే వారిలో నెగ్లిజెన్సీ ఉంది అని అర్థం. కాబట్టి మన జీవితంలో మనం అలా ఉండకూడదు అని చూడాలి. మరి ఏం చేయాలా అలా అయితే అంటే మొట్టమొదట మనం రిపెంటెన్స్ పొందిన తర్వాత నువ్వు దేవునికి అప్పగించుకోవాలి. కానుకలు కాదు కానీ నీవు సమర్పణగా మార్చబడాలి. సేవ చేయటం కాదు కానీ దేవుడితో సమయం వెచ్చించి దేవుని యొక్క హృదయాన్ని తెలుసుకోవటానికి. మరి అలాగే కఠినమైన దయ్యాలు వెళ్ళగొట్టడానికి ఉపవాసం వలననే ఇది సాధ్యమంటాడు మత్తయి సువార్తలో. అందుకే ఉపవసించి హృదయం సరిగా ఉందో లేదో దేవుడి దగ్గర సరి చేసుకోవాలి. సో అలాగే విడుదల పొందే వరకు మనం ప్రార్థనలు చేయాలి. విడుదల పొందేంత వరకు అంటే గురి కలిగిన ప్రార్థన, ఎవరిని ఆశ్రయించడం కాదు కానీ ప్రభుని ఆశ్రయించినను ఆయననే నాకు
అద్భుతం, ఆయనే నా జీవితం అంటూ ప్రభు మీద నువ్వు అనుకున్న పరిస్థితిని కలిగి ఉండాలి. కాబట్టి ఎల్లప్పుడూ విడుదల కొరకైన ప్రార్థన గురించి మనం ఉండాలి. సో మరి ఇలా ప్రార్థించేటప్పుడు మనం సెన్సిటివ్గా ఉండాలి. బీ సెన్సిటివ్. ఎందుకంటే ప్రభుని నువ్వు వెతుకుతున్నావు కాబట్టి నువ్వు ఎలా ఉండాలంటే ఆయన నడిపింపు నీకు దొరికేలాగా, ఆయన దర్శనం ద్వారా మాట్లాడుతున్నాడా, వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడా, సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడా, ఎలా మాట్లాడినా పసిపిల్లలాగా అంగీకరించగలగాలి. దేవుని కృపను బట్టి ముందరికి వెళ్ళాలి. ఎందుకంటే నా స్నేహితుడైన అబ్రహాంకు నేను చేయనది దాచెదనా అని అన్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనకి ఏం చేయాలనుకుంటున్నాడో అది దాచే దేవుడు కాదు. ఆమోసు 3:8 కూడా నా సేవకులకు నేను చేయనది బయలుపరచకుండా ఏం చేయను అంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క మహిమోన్నతమైన కృప ఎంతో విలువైంది. ఆయన ప్రేమను బట్టి ఆ సెన్సిటివ్గా ఉన్నప్పుడు ప్రభు మనకు ఏం చేయాలి, ఎలా చేయాలనే ఆత్మ నడిపింపు ఇస్తాడు. కాబట్టి ఇవన్నీ పొందుకోవాలంటే యూ హ్యావ్ టు యూజ్ బెస్ట్ అవర్స్. దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి దేవుడి సన్నిధిలో నేను డిస్టర్బ్ చేయకుండా ఉండే సమయం కూర్చోవాలి. అందుకే సియోన్ కుమార్తె అంటుంది, యెరూషలేము కుమార్తెలారా, ప్రేమకి ఇష్టమగునంత వరకు మీరు నన్ను డిస్టర్బ్ చేయొద్దండి. దేవుడి చిత్తంలో నాకు దేవుడు మాట్లాడే వరకు, అంటే దేవుడు నాకు దర్శనం చూపించే వరకు, ప్రార్థనలో నెమ్మది పొందే వరకు, ప్రార్థనలో ఒక ఉపశమనం కలుగుతుంది అనే నిశ్చయత వచ్చే వరకు నేను ప్రార్థిస్తాను. కాబట్టి నాకు మీరు డిస్టర్బ్ చేయొద్దు అంటున్నారు. సరే, మరి మనం ప్రార్థన చేసుకోవడానికి 12 నుండి 1 గంట వరకు రాత్రిపూట, లేదంటే 3 నుండి 4 వరకు తెల్లవారుజామున, లేకపోతే 6 నుండి 7 వరకు మార్నింగ్ చేయొచ్చు. 9 నుండి 10 వరకు టిఫిన్ అయిపోయిన తర్వాత మనం దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి కూర్చోవచ్చు. ఎందుకంటే అందరు ఆఫీస్కి వెళ్ళిపోతారు కాబట్టి. లేదంటే 12 నుండి 1 గంట వరకు చేయొచ్చు. లేదంటే 3 నుండి 4 ఆఫ్టర్నూన్ చేసుకోవచ్చు. సో మళ్ళీ 9 నుండి 10 లోపలుగా పడుకునే ముందరైనా మనం ప్రేయర్ చేసుకోవచ్చు. సో ఇలా మనం విడివిడిగా ఈ సమయాలను ఏర్పాటు చేసుకుంటే, ఈ సమయాలన్నీ గంట అర్ధగంట అట్లా ప్రేయర్ చేసిన దినంనకు 7 సార్లు మీరు ప్రేయర్ చేయొచ్చండి. సో దినంనకు 7 మార్లు దావీదు మహారాజు ప్రార్థించి ప్రభు దగ్గర అన్నిటి మీద జయం పొందుకొని ఉన్నాడు. ప్రభు జయం మన జయం అండి. ప్రభు ఆశీర్వాదం మన ఆశీర్వాదం. కాబట్టి ఆయన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి బహుగా మనల్ని ఫలింపచేయునుగాక. ఫైనల్గా 2 కొరింథీ 10:4-6 మనం పోరాడుతున్నది శరీరంతో కాదు, దురాత్మల సమూహంతో. కాబట్టి మన యొక్క ఉపకరణాలను గురించి చూద్దాం. అవి విశ్వాసపరమైనవి. కాబట్టి 2 కొరింథీ 4 అధ్యాయంలో చూస్తే, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు అని అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. మరి ఆ యుద్ధోపకరణములు దేవునికి చెందినవిగా, దేవుని యొక్క మహిమను పరిచే విధంగా ఉన్నాయి. అందుకే సర్వాంగ కవచమును ధరించుకుంటున్నారు. 6:12 ఎఫెసీలకు రాసిన పత్రిక 6:12. కాబట్టి సర్వాంగ కవచమును ధరించి మనం ఏ సమస్య ఉందో గుర్తించి మరి దాని మీద మనం దాడి చేసి వాక్యాన్ని బట్టి విజయాన్ని పొందుకోవాలి. అంటే కన్ఫెస్ చేస్తూ మనం వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తూ ఆ వాక్యాన్ని బట్టి నేను అధికారం పొంది ఉన్నానంటూ విజయాన్ని పొందుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు మనకు అన్ని విషయాల్లో ఆశీర్వాదాన్ని ఇస్తాడు. కాబట్టి యుద్ధోపకరణాలు ధరిద్దాం. దేవుని యొక్క మహిమను బట్టి, దేవుని యొక్క నామాన్ని బట్టి, దేవుని యొక్క రక్తాన్ని బట్టి మనం ఆయన స్వాస్థ్యమైనాము, ఆయన కృపను బట్టి ఆదరణ పొందుకోబోతున్నాం. కాబట్టి నిశ్చయంగా అటు కంప్లీట్ డెలివరెన్స్ మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమాన్వితుడు అయిన తండ్రి, గణనీయుడు గంభీరుడు అయిన తండ్రి, ఈ ఆత్మీయ యుద్ధంలో విజయం ఇచ్చే దేవుడు, ఆత్మీయ యుద్ధంలో అద్భుతమైన కృపను కుమ్మరించే దేవుడు కనుక ఈ ఆత్మీయ యుద్ధంలో ఎలా విడుదల పొందుకోవాలో మీరు మాకు బయలుపరుస్తున్న ఈ జ్ఞానాన్ని బట్టి ఆచరించి నెరవేర్పులను తీసుకొచ్చుకొని మిమ్మల్ని బహుగా స్తుతించే స్వతంత్రతను మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.